ఆంజనేయ స్వామిని జగన్నాథుడు గొలుసులతో కట్టేశాడని మీకు తెలుసా? కలియుగంలో జగన్నాథుడు పూరీలో వెలిసినప్పుడు సముద్రదేవుడు ఆయన భక్తిలో పూర్తిగా మునిగిపోయాడు. ప్రతిరోజూ జగన్నాథుడి దివ్యపాదాలు చేరాలని ప్రయత్నించేవాడు. ఆయన ప్రేమ ఎక్కువైపోయి భారీ అలల సునామీలతో పూరీ నగరం మొత్తం ముంచేసేవి. అప్పుడు జగన్నాథుడు తన ప్రియమైన భక్తుడు ఆంజనేయ స్వామిని పిలిచాడు. హనుమా, నీ శక్తితో ఈ సముద్రాన్ని అదుపులో ఉంచు, నా భక్తులను కాపాడు అని అన్నాడు. హనుమంతుడు జై జగన్నాథ్, జై శ్రీరామ్ అని సంతోషంగా అంగీకరించాడు. ఆయనను చూసి సముద్రం భయపడి పూర్తిగా శాంతించింది. కాని హనుమంతుడి హృదయం ఎప్పుడూ శ్రీరాముడి వైపే లాగుతుంది. రామభజన్లు, అయోధ్య స్మృతులు వచ్చినప్పుడు ఆయన అక్కడికి వెళ్లిపోయేవాడు. అప్పుడు సముద్రం మళ్లీ రౌద్రరూపం ధరించి పూరీని ముంచేసేది. జగన్నాథుడు ఒకసారి కోపించాడు. కాని ఆయన హనుమంతుడి మీద ఉన్న అపార ప్రేమతో నవ్వుతూ ఇలా అన్నాడు, ఆంజనేయ, ఇది బాధ్యత గొలుసు, నీ బంధం గొలుసు కాదు, నా ప్రేమ గొలుసు. బంగారు గొలుసుతో హనుమంతుడిని బంధించాడు జగన్నాథుడు. అప్పటి నుండి హనుమంతుడు పూరీ రక్షకుడుగా ఉన్నాడు. ఈ రోజు కూడా బేడీ హనుమాన్ ఆలయంలో గొలుసులతో ఉన్న ఆ విగ్రహం భక్తులకు దర్శనమిస్తోంది. నిజమైన భక్తి దేవుడిని కూడా బంధించగలదు.